నమస్తే తెలుగుకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రసాద్ జాలాది గారు ఉన్నారండి. సో ఆయన సురక్ష ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ సోషల్ ఎంటర్ప్రెనర్. సార్తో మాట్లాడి మీకు మేము చాలా విషయాలు చెప్పబోతున్నాం, దీన్ని సిరీస్లా తీసుకెళ్ళబోతున్నాం. ఆ విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. నమస్తే అండి. మీ గురించి కాస్త ముందుగా తెలుగు వన్ వ్యవస్థాపకులు రవిశంకర్ గారికి ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మీరు అన్నట్లుగా సోషల్ ఎంటర్ప్రెనర్ని. నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను మాస్టర్స్, తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాను, తర్వాత మెల్లిగా ఐటీ ఇండస్ట్రీలో చేశాను, తర్వాత బయోటెక్లో చేశాను. కొన్ని సంవత్సరాలుగా నేను పర్యావరణం మీద కూడా వర్క్ చేస్తున్నానండి, రీసెర్చ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ కమర్షియలైజేషన్ ఏరియాల్లో. సో ఇదంతా కూడా కలిపి నేను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని పరిగణనలో తీసుకుని వారి యొక్క సేవలను అందించాలని, ప్రొడక్ట్స్గా కానీ సర్వీసులుగా కానీ ఇస్తే మన సమాజానికి, ముఖ్యంగా ప్రపంచానికి, అంతకంటే ముఖ్యంగా భారతదేశానికి కూడా చాలా మంచిదని నా అభిప్రాయం అండి. రైట్ సార్, చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. సో ఈరోజు మనం ప్లాస్టిక్ గురించి మాట్లాడుకుందాము. చాలామంది తెలుసో తెలియకో, కొంతమందికి అవగాహన ఉండి తప్పక వాడేస్తూ ఉంటారు, కొంతమంది తెలియక. సో ఏ విధంగా ప్లాస్టిక్ అసలు ఎన్ని రకాలు, మనకి ఏ రకంగా హానికరం, మీరు కాస్త వివరంగా చెప్పండి. ప్లాస్టిక్లో 7 రకాలు ఉన్నాయండి. విశదీకరించాలంటే ఒక్కో దానికి ఒక్కో నెంబర్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కొన్ని వివిధ పనుల కోసం వాడుతూ ఉంటారు. మన బాటిల్స్కి ఒకటి ఉంటుంది, తర్వాత మన డిటర్జెంట్స్కి వీటికి ఇంకో రకంగా ఉంటుంది, తర్వాత వేరే వాటికి స్టైరోఫోన్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇట్లా 7 వర్గాలుగా చేశారు. వీటి ఉపయోగాలు విడివిడిగా ఉన్నాయి. కాకపోతే వ్యాపారాత్మకంగా కానీ కొంతవరకు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయి, ఆరోగ్యానికి ఎలా హాని చేస్తాయి అనే విషయాలను బట్టి వీటికి నెంబర్లు ఇచ్చారండి, 1 to 7. సో అయితే ఇవన్నీ కూడా మనం ముందుగా అవగాహన చేసుకుని వాడితే అందరికీ క్షేమం, అదర్వైజ్ మనందరికీ కూడా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ తయారీలో ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు త్వరగా తయారు చేస్తారు, కన్వీనియన్స్ కూడా. సో ఈ కన్వీనియన్స్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటంటే ఇవి కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాయండి. మామూలుగా మన చూసే మందులు అయితే అవి తయారు చేయటానికి 10-15 ఏళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి మన మీద ముందల జంతువుల మీద, తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తే క్లినికల్ ట్రయల్స్ అంటారు కదా, అవి ఎలా పనిచేస్తున్నాయని వీటన్నిటిని కూడా స్టాటిస్టిక్తో సహా చూసుకుని ఆ ప్రోడక్ట్ని డ్రగ్గా, మందుగా ప్రపంచ వ్యాపారంగా మార్కెట్లోకి పంపుతారండి. సో అదే విధానం ప్లాస్టిక్స్లో లేదు. ఫాస్ట్గా అయిపోతుంది. ఏదో మనకు ఒక ఐడియా వస్తుంది, దీనికి వాడదాం, ఈ పదార్థానికి వాడదాం అని అనుకుంటారు, తయారు చేస్తారు, దాంట్లో పోసేస్తారు, సీల్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు హానికరం అనేది పట్టించుకోరు ప్లాస్టిక్ విషయంలో, చేసేయడమే. సరే, మనం ఇందాక ముందుగా వాటర్ బాటిల్ అన్నారు సార్ మీరు. వాటర్ బాటిల్లో మనం వాటరేగా తాగుతున్నాం. అవునండి. చల్ల నీళ్ళే ఉంటాయి, వేడి నీళ్ళు కూడా కాదు, ప్లాస్టిక్ కూడా కరగదు. అదే విధంగా ప్రమాదకరం మనకి. దాంట్లో సరైన ప్లాస్టిక్ వాడకపోతే ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్గా మారిపోతుందండి. ఏ ప్లాస్టిక్ అయినా కూడా 5 మైక్రాన్ కంటే చిన్న రూపంలోకి వెళ్ళిపోతే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. అది మన వాటర్ బాటిల్స్లో కూడా ఎక్కువ కాలం మనం నీళ్లు నిల్వ ఉంచినా, పదే అదే ప్లాస్టిక్ బాటిల్ వాడినా అవి మైక్రో ప్లాస్టిక్గా మారి అది లోపల ఉన్న లేయర్ కరిగిపోతూ ఉంటుంది అన్నమాట, మైక్రో ప్లాస్టిక్ లాగా. అది వాటర్లో కలిసి మన దేహంలోకి వెళ్ళిపోతుంది. అంటే ప్లాస్టిక్ కరగడానికి హీట్ ఉంటే అవసరమే లేదు. అది కూడా ఉంది, అది పెంచుతుంది, హీట్ ఇంకా పెంచుతుంది. మన వేసవికాలంలో మన కారులో కానీ ఎక్కడన్నా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వదిలేసాం అనుకోండి, ఈ ప్లాస్టిక్ కరగటం అనేది, మైక్రో ప్లాస్టిక్గా మారటం అనేది ఆ వేగం పెరిగిపోతుంది. సో దానివల్ల అవి మన అవయవాల్లోకి వెళ్ళిపోతాయి. ఈ మధ్యన కొత్తగా వచ్చిన స్టడీస్లో ఏం చెప్తున్నారంటే ఈవెన్ మనుషుల గుండెల్లో కూడా ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. పుట్టని బిడ్డల్లో కూడా, ప్లసెంటాల్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఇంకా పుట్టని బిడ్డలు? అవునండి. ఎలా సాధ్యం సార్? అది దీనికి 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి మీరు అన్నట్లుగా ఈ మంచినీళ్ళ నుంచి, తాగే పదార్థాల నుంచి వెళ్ళటం మన శరీరంలోకి. రెండోది ఆహార పదార్థాల్లోంచి వెళ్ళటం. మూడోది గాలి నుంచి వెళ్ళటం. ఇలాంటివి 4-5 జరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇది తీసుకోవటం వల్ల లోపల ఉన్న బేబీ మీద కూడా ఉంటుందన్నమాట ఇంపాక్ట్. అవునండి, అదే విచారకరమైన విషయం.
సో దీని మీద ఇప్పుడిప్పుడే స్టడీస్ వస్తున్నాయి అన్నమాట. అందుకని నేను ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వ్యవహారం మీద చాలా హెచ్చరికలు చేస్తున్నాను. అది అందరూ అవగాహన చేసుకుని దాన్ని బట్టి మనం మెలుక్కుంటే చాలా బెటరు. లేకుంటే ఈ మనకి ఈ క్యాన్సర్స్ ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంది. దీని మీద చాలా స్టడీస్ నడుస్తున్నాయి. కొన్ని ప్లాస్టిక్ పదార్థాలను వాడొద్దని కూడా చెప్తున్నారు. అయితే ఇవి ఈ మైక్రో ప్లాస్టిక్స్ మనతోనే ఆగట్లేదండి. ఇవి వర్షపు నీటిలో మన రోడ్ల మీద నుంచి మన ఇళ్ళ నుంచి కొట్టుకు వెళ్ళి పక్కన ఉన్న కాలువల్లో, తర్వాత నదుల్లో, అక్కడి నుంచి సముద్రాల్లో కూడా చేరుతున్నాయి. ఈ నదుల్లో ఈ సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ ప్రతి సంవత్సరం 8 నుంచి 10 మిలియన్ టన్స్ ఉంటుందండి. అంత ప్లాస్టిక్ మనకు తెలవకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటి, ప్లాస్టిక్స్ ఇట్లా బాటిల్స్, రకరకాల వలలు, చేపలను బట్టే అట్లాంటివన్నీ, కవర్లు అన్నీ వెళ్తున్నాయండి. ఈ మైక్రో ప్లాస్టిక్ స్టోరీ విడిగా ఉంది. ఇవి కనపడవు. అది ఎంత ఉందో చాలా అంతుపట్టిన విషయం సముద్రంలో. అవి వాటర్లో తేలుతూ ఉంటాయి. విచారించదగ్గ విషయం ఏంటంటే, ఇదివరకు మనం యాసిడ్ రెయిన్స్ అని వినేవాళ్ళం కదా, ఇప్పుడు ప్లాస్టిక్ రెయిన్స్ కురుస్తున్నాయి. ప్లాస్టిక్ వర్షాలు కురుస్తున్నాయి నిజంగా. సీరియస్లీ? అవును. వర్షాల్లో ప్లాస్టిక్ ఎలా సార్? ఎలా అంటే, ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ నీటిపై తేలియాడుతూ ఉంటాయని, నీటిలోకి వెళ్తున్నాయని. ఇప్పుడు ఎండ బాగా ఉన్నప్పుడు ఏ నీటి ఉపరితలం మీద నుంచి అయినా నీరు ఆవిరవి మేఘాల్లోకి వెళ్తుంది కదా, దానితో పాటు ఇవి కూడా వెళ్తాయి. వెళ్ళి ఆ మేఘాల్లో చేరి మళ్ళా కిందకి వస్తాయి అన్నమాట. మన యాసిడ్ రెయిన్స్ కూడా అంతే కదండి. మన దీంట్లో యాసిడ్ ఎవాపరేట్ అవుతుంది, మేఘాల్లో చేరుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. అలాగే కొన్నిసార్లు నల్లని పదార్థాలు లైక్ సూట్ అంటారు కదా, మన ఈ కారు వెనక నుంచి వస్తూ ఉంటుంది చూసారా, పొగ. తర్వాత బొగ్గు గనుల్లో అక్కడ పైకి వస్తూ ఉంటుంది నల్లటి మెటీరియల్. బాయిలర్లు ఏమైనా వేస్తే, కాగితాలు తగలబెట్టినా, రబ్బర్ తగలబెట్టినా సూట్ వెళ్తూ ఉంటుంది కదా. ఇది గాలిలో తగిలి ఈ చెరువులు ఇట్లాంటివి ఉన్న చోట అవి కూడా గాలిలో కలిసి ఇవి ఈ ప్రవాహంలో నీళ్ళలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది కదండి. ఇప్పుడు ఎవరో టైర్లు తగలబెట్టారు అనుకోండి, అక్కడ వర్షం పడింది అనుకోండి, లేకపోతే నీళ్లు పెట్టి కడిగారు అనుకోండి, అదంతా డ్రైనేజ్లోకి వెళ్ళి, కాలువలోకి వెళ్ళి, మళ్ళా కాలువలోకి వెళ్ళి, అట్లా నదుల్లోకి వెళ్తుంది, సముద్రంలోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడ వేడిగా ఉన్నా, ఓపెన్ ఉన్నప్పుడు ఈ వాటర్ ఫ్లో ఇవాపరేట్ అవుతూనే ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి అయిందనేది కొద్దిగా పరిణామాలలో తేడా ఉంటుంది, కానీ సముద్రంలో అయితే ఎక్కువ అవుతుంది. నది వెడల్పు తక్కువ ఉంటుంది కనుక దాంట్లోంచి సముద్రం కంటే తక్కువ అవుతుంది, కాలువలో నది కంటే తక్కువ అవుతుంది. పోనీ మన ఇంటి ముందున్న మురుగుంటలో కూడా అదే ప్రమాణంలో వేడి ఉన్నప్పుడల్లా వాటర్ ఇవాపరేట్ అవుతుంది, గాలిలో వాటర్గా మేఘాల్లో కలుస్తుందండి. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ తినే ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా, గాలి ద్వారా కూడా ప్లాస్టిక్ బాడీలోకి వెళ్తుంది అన్నారు కదా. ఎలా? గాలి ద్వారా మన శ్వాసకోశాల్లోంచి వెళ్తుంది. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, మామూలు మంచి వాతావరణమే ఉంది కదా, ప్లాస్టిక్ ఎలా వెళ్తుందండి? మన శ్వాసకోశాల ద్వారా వెళ్ళొచ్చు, నోటి ద్వారా వెళ్ళొచ్చు. నోటి ద్వారా ఆహారం నుంచి వెళ్తుంది కదా, శ్వాసకోశాల నుంచి కూడా. మీకు దుమ్ము ఎలా వెళ్తుంది? లంగ్స్ లోకి దుమ్ము ఎలా వెళ్తుంది? ఊపిరి తీసుకోవడం ద్వారా. ఇది కూడా అంతే. అదే సార్, నా క్వశ్చన్ ఏంటంటే గాల్లో ప్లాస్టిక్ ఎలా ఉంటుంది అని. అది ఎగురుతూ ఉంటుందండి. ఇప్పుడు మైక్రాన్స్ ఉన్నాయి కదా, మీకు 5 కంటే తక్కువ 5 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అన్నారు కదా. మనం 5 మైక్రాన్స్ అంటే ఆలోచిస్తే మీకు అది వింతగా ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుంది మన శ్వాసకోశాల్లోకి. అది 1 మైక్రాన్ ఊహించుకోండి, అంటే దానికంటే మనకి కనపడుతుంది. సో ఇవన్నీ మనకి మీరు చూస్తే ఒకసారి లైట్స్లో దుమ్ము కూడా ఎగురుతూ ఉంటుంది, కానీ మనం అది పీలుస్తున్నాం అనుకోరు. అవి కూడా అదే పార్టికల్ సైజులో ఉంటాయి అన్నమాట అండి. సో ఇవన్నీ మనకి తెలవని విషయాలు. ఇవన్నీ ఇప్పుడు దుమ్ము గురించి ఆలోచించే వాళ్ళం, ఇప్పుడు ఇవి కూడా వస్తున్నాయి. అంటే మనం ఏమీ ఇంటేక్ తీసుకోకపోయినా మనం ప్లాస్టిక్లోనే ఉన్నామన్నమాట. కానీ ఈ విషయం ఇంతవరకు తెలియదు సార్. మీరు చాలా చక్కగా రూట్స్ నుంచి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జనరల్లీ ఏమనుకుంటా అంటే
టీలు కాఫీలు అవి ప్లాస్టిక్ కప్స్లో తీసుకోవద్దు, ఆ కవర్లో పోసుకోవద్దు, లేదా హాట్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్లో పోసుకొని తాగదు, ఇంతవరకు మాత్రమే తెలుసు. కవర్లు వాడొద్దు, ప్లాస్టిక్ కవర్లు. కానీ అసలు ఇంత డీప్గా మాకు ఈరోజే తెలిసింది. సో నెక్స్ట్ దీని నుంచి బయటపడాలంటే ఏం మార్గం లేదా? ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్దామండి. మీరు అన్నారు ఇందాక ప్యాకెట్లో వేసుకోవచ్చు, లేకపోతే గ్లాసుల్లో వేసుకోవచ్చు. అందులో వాడిన మెటీరియల్ క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి. అన్నీ మంచివి కాదు. యాక్చువల్గా అవి ఎంత వీలైతే అంత మానటమే మంచిది, పేపర్ గ్లాసెస్ లా వాడితే. ఎందుకంటే దీని మీద రెగ్యులేషన్ కూడా ఏమీ లేదు. ఎవరు ఇలా ఉండాలి, తయారు చేసిన అలాగే ఉంటున్నాయా లేదా అనేది కూడా చేసిన వాళ్ళకి కూడా నాణ్యత కూడా అంత చెక్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇన్ని వేల టన్నులు చేస్తుంటారు కదా సప్లై. సో ఎవరు దాని మీద చూడరు, కొనుక్కుంటాం, వాడుతూ ఉంటాం. ఈవెన్ ఈ మధ్యన వివాహ భోజనాల్లో కూడా అవే వాడుతున్నారు కదా ప్లాస్టిక్ గ్లాస్. బేసిక్గా మనం అవన్నీ వాడుతుంటే దాంతో తాగుతున్నాం, దాంతో తింటున్నాం, దాన్నే పీలుస్తున్నాం కూడా. నేను ఇందాక చెప్పినట్లు దీని నుంచి బయటపడే మార్గం లేదా? దీని నుంచి బయటపడే మార్గం ఒకటేనండి, వీటిని వాడటం తప్పించుకోవటమే, వాడటం మానటం. సో మీరు నేను ఈ మాట చెప్పంగానే ఇంకో విషయం కూడా అనుకోవచ్చు, ఏంటంటే మన గవర్నమెంట్ కంట్రోల్ చేయొచ్చు కదా. యా సార్, ఎగ్జాక్ట్లీ అదే. ఇంత ప్రమాదకరం అయినప్పుడు జనాలకి ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీల మీద వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరు? తీసుకోవాలనే ఉంటుందండి వాళ్ళకి. కాకపోతే మనకి ఈవేళ జరిగే పర్యావరణంలో ఇంత పొల్యూషన్ ఇవి ఉన్నాయని అందరికీ తెలుసు కదా, గవర్నమెంట్కి తెలుసు, ఓట్లేసే మనకి తెలుసు, అక్కడ ఉన్న ఆఫీసర్లకి తెలుసు. కానీ అది సాధ్యమైందా నివారించటం అంటే స్వీయ ఏమంటారు దాన్ని, స్వీయ నియంత్రణ మోడ్లోకి వెళ్ళి ప్రతి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఇలాంటి విషయాల మీద. సో ఆఫీసర్లు ఉంటారు కొన్ని విషయాల్లో, వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఈ పరిశ్రమ వేగంగా ఉంది, వాళ్ళ ఉత్పత్తి వేగంగా ఉంది, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ వేగంగా ఉంది, కన్జ్యూమర్లుగా వాడుకదారులుగా మన కన్సంప్షన్ కూడా ఎక్కువగా ఉంది. ఈ వేగంలో ఎవరు దాని మీద ఫోకస్ చేయలేరు. సంపాదన ప్రాఫిట్ వస్తుంది, దాని ద్వారా వెళ్ళిపోతున్నారు కానీ ఆలోచించట్లేదు. అవునండి, అది కూడా ఒకటి ఉంది, సంపాదన ఉంది, ఇది దీంట్లో కన్వీనియన్స్ ఉంది, అన్ని మనమే అలవాటు పడ్డాము వీళ్ళకి. నేనే ప్రత్యక్ష సాక్షిని. మా అమ్మగారు చిన్నప్పుడు ఏదైనా స్టీల్ గిన్నె ఇస్తే నేను మన రేషన్ షాప్స్కి వెళ్ళేవాళ్ళం కదా, స్టీల్ ఇవి ఉండేవి కదా పెద్దవి, క్యారీ చేసుకుని వెళ్ళేవాళ్ళం, ఆయిల్కి కానీ లేకపోతే వేరే గోధుమలకు కానీ. నేను ఆవిడతో పోట్లాడేవాడిని, నాకు ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వమని. నాకు తెలియదు ఆ రోజున, ఇది ఎప్పుడు నా 15-20 ఏళ్ల మధ్యలో జరిగిన సంఘటన. ముందు నేను పెరిగిన తర్వాత నాకు దీని మీద అప్పట్లో ఎవరికీ తెలియదు. మనం ఏదో ప్రోడక్ట్ కనిపెట్టాం, ప్రోడక్ట్ చేసాం, అమ్మాం, కొనుక్కున్నాం, కన్వీనియన్స్ అని అనుకుంటున్నాం అందరం. సో కొంతకాలం పోయినాక దీనివల్ల దుష్పరిణామాలు కూడా వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇందాక చెప్పిన మీకు 7 లిస్టులో ఇంకోటి ఉందండి, పర్మనెంట్ కెమికల్స్ అంటారు, PFAs అంటారు అన్నమాట. ఇవేంటంటే టెఫ్లాన్ మెటీరియల్ అన్నమాట. మనకి వంట సామాగ్రి టెఫ్లాన్ కోటెడ్ అని వస్తుంటాయి కదా, అవన్నీ కూడా పర్మనెంట్. మనం మ్యాక్సిమం జీవిస్తే 70-80, అదృష్టవంతులు అయితే 100 ఏళ్ళు. కానీ ఇవి మనకంటే ఎక్కువ, 200 ఏళ్ల నుంచి 3000 ఏళ్ల వరకు ఉంటున్నాయి. ఈ PFAs అన్నాను కదా, ఇవి మన జీవితకాలాన్ని దాటి బహుశా 3000 ఏళ్ళ వరకు ఉంటాయి అవి. ఒక మనిషి సృష్టించినవి మనకన్నా ఎక్కువ రోజులు ఉంటున్నాయి. అవునండి, మన మేధస్సుతో మనం తయారు చేసే ప్రోడక్ట్స్ మనకంటే ఎక్కువ కాలం బతికి మనం జీవించలేనంత హాని మనకే కలిగజేస్తున్నాయి. అంటే మన మేధోశక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఫూలిష్నెస్. సో ఈ టెఫ్లాన్స్ ఇవి కూడా చిన్నపిల్లలకి, అది మనం వంటకి వాడుతూ ఉంటాం కదా, అవి ఫుడ్తో కలిపి వచ్చేస్తున్నాయండి. దాన్ని ఏ రకమైన కెమికల్ కానీ, ఏ రకమైన సిస్టమ్ కానీ, ఏ రకమైన జీర్ణశక్తి కానీ దాన్ని అరాయించుకోలేదు. సార్ కొంచెం క్లియర్గా చెప్పండి సార్, ఫుడ్ ద్వారా ఏంటన్నారు? ఇప్పుడు మీరు టెఫ్లాన్ కోటెడ్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఫుడ్ చేస్తారు. అచ్చా, అంటే కర్రీస్ అవి కుక్ చేసుకునే ప్యాన్స్ గురించి. అది మీరు వేడి చేస్తుండగానే కొన్ని విషవాయువులు వస్తూ ఉంటాయి. అవి పీలిస్తే మీకు క్యాన్సర్ వచ్చే ప్రయత్నం అవుతాయి. డ్యూపాంట్ లాంటి కంపెనీలకి అమెరికా లాంటి దేశాల్లో చాలా ఫైన్లు వేశారు. ఇదంతా ఎలా జరిగిందంటే ప్రజల అవగాహన వల్ల. కొంతమందికి క్యాన్సర్లు వస్తే కొన్ని ఏరియాల్లో తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా,
ఆ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులన్నీ పాడైపోయి, భూమంతా పాడైపోయి, గాలంతా పాడైపోయి, తర్వాత దీనివల్ల క్యాన్సర్లు కూడా వస్తున్నాయని తెలిసిన తర్వాత ఈ ప్రజలు లేకపోతే ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ కంపెనీ మీద సూ చేశారు. చేసినప్పుడు ఈ అటార్నీస్, డాక్టర్స్ వీళ్ళంతా కలిసి పనిచేసినప్పుడు ఈ విషయాలన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ కంపెనీ సైంటిస్టులకు తెలిసినా కూడా వీళ్ళు బయట పెట్టాల. ఇందాక మీరు అన్నట్లు వ్యాపారాత్మక ధోరణిలోనే వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకు లాభాలు వచ్చినాయేమో కానీ ప్రపంచానికి క్యాన్సర్ ప్రసాదించారు. కరెక్ట్. మీరు ఇందాక కిచెన్లో వాడే వస్తువుల ద్వారా, పాన్స్ ద్వారా వస్తుందన్నారు కదా, అంటే నాన్ స్టిక్ పాన్సా? ఎలాంటివి వాడకూడదు కిచెన్లో? నాన్ స్టిక్ ప్యాన్స్లోని టెఫ్లాన్ కోటెడ్ ఉన్నాయి కదండి, నాతో సహా అందరం నమ్మాం ఇవన్నీ మంచివి, త్వరగా అంటుకోకుండా, అంటే పాత్రలకు అంటుకోకుండా కుక్ చేస్తున్నాం టెక్నాలజీ అని అనుకున్నాం. కానీ ఈ టెక్నాలజీతో పాటు క్యాన్సర్ కూడా మనకి ఇంపోర్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఈ కెమికల్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళి మనకి ఈ మధ్యన మీరు న్యూస్ చూస్తుంటే చాలా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి భారతదేశంలో. చాలా పెరిగిపోయాయండి భారతదేశంలో. ఇదివరకు ఇన్ని ఉండేవి కదా, ఇదివరకు ఎక్కడో ఒకటి ఉండేది. అవును. ఈ స్టెయిన్లెస్ స్టీల్ యుగం, అల్యూమినియం యుగం నుంచి, అల్యూమినియం వాడకం నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఈ టెఫ్లాన్ ప్రోడక్ట్స్ రావడం మొదలుపెట్టినాయి. అక్కడ నుంచి అదంతా కన్వీనియన్స్ ఉంది కానీ బట్ దీనివల్ల ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని ఈవెన్ చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కిచెన్లో కొంతమంది ఇంట్లో కొంతమంది బర్డ్స్ని వాటిని పెంచుతుంటారు కదా కేజెస్లో. ఒక చోట ఈ టెఫ్లాన్ పాత్రలు వాడే చోట పక్షులు చనిపోవడం మొదలైంది. ఎందుకు చనిపోతున్నాయో వాళ్ళకి తెలవలేదు చాలా కాలం వరకు. ఒకసారి కరెక్ట్గా ఎందుకో ఆ డైరెక్షన్లో ఆలోచిస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే పక్షులు కూడా ఈ టెఫ్లాన్ వస్తువుల వాడకం మూలాన వంట వస్తువులు ముఖ్యంగా పొగ పీల్చి అవి చనిపోతున్నాయి, చిరు ప్రాణాలు అలా పోతున్నాయండి. వాటికే అలా అయితే మనకి ఏమవుతుందో ఇంకా శాస్త్రోక్తంగా అన్నీ ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఇవన్నీ ఎవరో కనుక్కొని చెబితే తప్ప మనకి అర్థమయ్యే విషయం కాదు. సో మరి ఎలాంటి వస్తువులు వాడుకోవచ్చు కిచెన్లో? స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కువ వాడచ్చండి. మామూలుగా మనం మంచినీళ్ళు అలాంటివి తాగాలంటే మనం స్టెయిన్లెస్ స్టీల్ కానీ గ్లాస్ వేర్ కానీ వాడచ్చండి. సో వంట పాత్రలకు కూడా అదే చేయొచ్చు. అన్ని గ్లాస్ అయితే వంట పాత్రలకు వాడరు కనుక హాట్ మెటీరియల్స్ అవి డ్రింకబుల్ ఆర్ ఎనీ సర్వింగ్ కానీ మనం గాజు పాత్రలో కానీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో కానీ వాడితే అవి క్షేమదాయకం. ఓకే. ఈ కరెంట్ కుక్కర్లు వచ్చాయి సార్, వాటి వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అంటే దాంట్లో రెండు ఉన్నాయండి. కరెంటు కుక్కర్తో వచ్చేది జనరల్గా అల్యూమినియం ఇస్తాడు లోపల, అది ఎలక్ట్రికల్ కుక్కర్ హీట్ చేస్తుంది. సో మధ్యలో అల్యూమినియం గిన్నె ఇస్తాడు కదా, ఆ అల్యూమినియం క్వాలిటీ, దాని మీద వేసే అగైన్ కోటింగ్స్, ఒక మెటీరియలే కాదు, ఇందాక టెఫ్లాన్ ప్లాస్టిక్ అనుకున్న మెటీరియలే కాదు, ఇవి కోటింగ్లోకి వెళ్తే వాటి నాణ్యత ఎంత ఉంది, ఏ టెంపరేచర్లకు అవుతుంది అనేది చాలా క్షుణ్ణంగా, చాలా ఓపిక్గా, మన మందుల్లో ఎలా అయితే చాలా జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్తారో అలా దీంట్లో వెళ్తే తప్ప దానివల్ల హాని నిర్మూలించడం కష్టమండి. ఓకే సార్, ఇందాక మనం కిచెన్లో యూజ్ చేసే నాన్ స్టిక్ ప్యాన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు చెప్పారు పక్షుల చిన్న ప్రాణాలు వాటి నుంచి వచ్చే పొగ పీల్చడం ద్వారా అవి చనిపోయినాయి, ఎంత హానికరమై ఉంటుంది అని అన్నారు. మనం మనుషులం, మనకి ఏదన్నా ఇబ్బంది వస్తే మనం మాటల ద్వారా చెప్పగలం, కానీ జంతువులకి, పశువులకి, యానిమల్ లవర్స్ చాలామంది ఉంటారు. ఆ యానిమల్స్ని కానీ పక్షుల్ని కానీ ఎలా కాపాడుకోవాలి, వాటికి ఏ రకంగా ప్రమాదం ఇది? రూపా, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది మనమే కాదు, మనతో పాటు ఈ భూమి సకల జీవచరాలకి సంబంధించింది. కరెక్ట్. మనం మేజర్ హక్కుదారులుగా భావిస్తున్నాం, కానీ భగవంతుడు అందరికీ సమానమైన హక్కే ఇచ్చాడు. అయితే అవి కూడా
విషవలయంలో చిక్కుకున్నాయి మనతో పాటు. ఎలా జరుగుతుందంటే మన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, తర్వాత వేరే డబ్బాలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, మనకి పనికిరాని వస్తువులు కానీ ప్లాస్టిక్తో చేసినవి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నాం, రోడ్డు మీదతో సహా. అలాగే మన ఫుడ్ సప్లై చేసే రెస్టారెంట్లు కానీ ఇంకొకళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు. ఈ కుండీలలో ఒక్కోసారి ఆవులు, మేకలు, గేదెలు కూడా అవే తినేస్తున్నాయి. వాటికి ఫుడ్ అందులో ఉందనుకుని తినేస్తున్నాయి. తెలియక ఫుడ్ ఉందనుకొని ఆవుల కడుపులో నుంచి ప్లాస్టిక్ కవర్లు తీసిన సంఘటనలు కూడా మనం చూసాం. అవును రూపా, ఇది పదే పదే అవుతూ వస్తుందన్నమాట. దీంతో ఏమవుతుందంటే కొంతమంది ఇప్పుడు పశు వైద్యులు చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద బ్యాగులు వస్తున్నాయి, ప్లాస్టిక్ బ్యాగులు. అవి చనిపోయిన తర్వాత అది ఏదో దానికి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే అందులోంచి పెద్ద పెద్ద బ్యాగులు, టైర్ ముక్కలు, ప్లాస్టిక్ స్పూన్స్ అలా జరుగుతున్నాయి. ఇది భూమి మీద ఉండే జీవులకే కాదు, మన నదుల్లో, చెరువుల్లో ఉండే చేపలకు కూడా ఇదే పరిస్థితి. ఇందాక నేను మీకు చెప్పినట్టు మైక్రో ప్లాస్టిక్సే కాకుండా అంతకంటే పెద్ద ప్లాస్టిక్స్ కూడా అవి మింగేస్తున్నాయి. వాటికి తెలియదు. అవును, నీటిని మింగుతాయి కదా, వాటి శ్వాసే నీటిని మింగటం ద్వారా వస్తుంది కదా. సో ఆ వ్యవహారంలో ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి, వాటి ప్లాస్టిక్ ముక్కలు వెళ్ళిపోతున్నాయి, చిన్నది పెద్దవి కూడా. సో దాంతో వాటి అవయవాల్లో కూడా శ్వాసకోశాలకు అడ్డం పడి కొన్నిసార్లు వాటి అదృష్టం బాగుంటే అట్లాగే ఉంటున్నాయి. మనుషులు కూడా వాటిని ఆహారంగా తీసుకుంటారు కనుక వాటినే పట్టుకుని తింటున్నాం కదా. ఇవి జలచరాలను తింటారు కదా, ఫిష్ అండ్ అదర్ థింగ్స్ కూడా, క్రాబ్స్ అన్ని కూడా. ఇవన్నిటికి కూడా అదే ప్రాబ్లం ఉంది. అవి తినడం వల్ల మనుషులకు కూడా వస్తుంది. అవును కదా, మనం ప్లాస్టిక్ అందులోనే ఉంది, మనం ఏమీ ప్లాస్టిక్ని దాని నుంచి విడిచేయట్లేదు కదా. దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఇంకో ప్రమాదం కూడా యాడ్ చేసుకుంటున్నామేమో. ఇందాక నేను చెప్పినట్లు మీరు టెఫ్లాన్ నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసామనుకోండి, దాంట్లో ఉన్నది అలాగే ఉంటుంది, ఇంకా కొత్త పదార్థం కూడా దానికి యాడ్ చేసి మంచి రుచిగా తయారు చేసుకుని మనం తింటున్నామేమో. అది బహుశా ఇది భయపెట్టడానికి కాదు, ఇది యథార్థంగా జరిగే వ్యవహారం. ఇది అట్లాగే మన నదుల్లో కాకుండా సముద్రాల్లో కూడా పెద్ద పెద్ద తిమింగలాలు కానీ, డాల్ఫిన్స్ కానీ, తాబేళ్లు కానీ వీటికి బారిన పడుతున్నాయి. ఇదే కాదు, మన చేపలు పట్టుకునే పెద్ద పెద్ద వలలు ఉంటాయి కదా, మన షిప్పింగ్లో కమర్షియల్ ఫిషింగ్ చేస్తారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద వలలు విసురుతూ ఉంటారు కదా, అవి మెకానిజం కూడా ప్లాస్టిక్కే. అవి కూడా ప్లాస్టిక్కే. అవి ఎప్పుడైనా అవి పనికిరానప్పుడు వాటిని సముద్రంలో విసిరేస్తూ ఉంటారు. సో ఆ విసిరేసినప్పుడు రెండు ప్రమాదాలు, ఒకటేమో మైక్రో ప్లాస్టిక్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి, రెండోది ఆ వలలో చిక్కుకుంటాయి కొన్ని. ఈ వాటర్లో తేలుతూ వెళ్తూ ఉంటుంది కదా, దాంట్లో మీరు ఊహించుకోండి, ఒక తిమింగలమో లేకపోతే డాల్ఫిన్నో లేకపోతే పెద్ద చేపో ఇరుక్కుందనుకోండి, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అంతకంటే ముందు మన నదులు కాదు, సముద్రం గట్టుల మీద మన మ్యాంగ్రూవ్స్ అంటారు. ఆ మ్యాంగ్రూవ్స్ ఏం చేస్తాయంటే సముద్ర ప్రవాహాన్ని తగ్గిస్తూ ఉంటాయి, జనరల్గా నేచురల్గా ఉంటాయి అవి. అక్కడ సముద్రం గట్టున ఇసుకలో పెరుగుతుంటాయి. సో వాటికి వేళ్ళు కింద నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి పైకి వచ్చి గాలి పీల్చుకుంటాయి, వేళ్ళు పైకి వచ్చి వాటికి కావాల్సిన గాలి పీల్చుకుంటాయి అన్నమాట. ఇవేమవుతుంది, ఈ ప్లాస్టిక్స్ అవి అక్కడ వదిలేయటం మూలాన ఆ వేళ్ళన్నీ పూడుకుపోయి వాటి వేళ్ళకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, అవన్నీ పూడుకుపోతాయి ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ మూలాన. అవి పీల్చుకోలేక చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవి చనిపోతే నష్టం ఏమిటి, ఇవి సముద్రం ముందుకు వచ్చినప్పుడు ఇంకా మడ అడవులు అంటారు వీటిని, మన సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తుంటాయంటే ఈ సముద్ర ప్రవాహాన్ని, ముఖ్యంగా ఈ మన సైక్లోన్స్ అవి వచ్చినప్పుడు సముద్ర అలల వేగాన్ని 40 నుంచి 50% వరకు తగ్గిస్తాయి ఇవి. అంటే అదే వేగంతో అలా తీర ప్రాంతానికి వస్తే మన ఇసుక కొట్టుకుపోవచ్చు, లేకపోతే అక్కడ ఆనుకున్న గట్టు కోసేయచ్చు, అట్లా ఉంటాయి కదా. ఆ ప్రమాదం నుంచి ఈ మడ అడవులు మన రక్షిస్తున్నాయి. ఇదంతా ఉచిత సేవ, కానీ మనం వేసే వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్స్ పడేయటం వలన ఇవన్నీ కొట్టుకు వెళ్ళి నీళ్ళతో దాని చుట్టూ అవి ఉన్న ప్రాంతాల్లో సెటిల్ అయిపోతే అవి చనిపోతున్నాయి. సో ఇప్పుడు తుఫాన్ వచ్చిందనుకోండి, సైక్లోన్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ వరద ప్రవాహాన్ని తగ్గించే మెకానిజం, న్యాచురల్ మెకానిజం దెబ్బతింటుంది కదా, దానివల్ల ఎన్నో
కోట్ల డబ్బు నష్టం మనకి, మన ఆస్తులు కొట్టుకుపోతాయి ఒక్కోసారి. అవును, సో ఆస్తులు, ప్రాణ నష్టం. అవును. ఇంకో వ్యవహారం ఏమవుతుంది, సముద్రం మధ్యలో మీరు కోరల్ రీఫ్స్ అని వినుంటారు కదా. కోరల్ రీఫ్స్ చాలా ఈకోసిస్టమ్ని మేనేజ్ చేస్తాయండి. అక్కడ చేపలు కానీ వేరే వేరే నీమో చూసుంటారు కదా మీరు, ఫైండింగ్ నీమో. సో దాంట్లో చూపించారు కదా చక్కగా. సో దాంట్లో ఇవన్నీ అందులో ఉంటాయన్నమాట. అదొక మన ఇళ్ళు, మన సమాజం ఎలా ఉంటుందో కోరల్ రీఫ్స్ కొన్ని మైళ్ళ దూరం విస్తరించి ఉంటాయన్నమాట, కొన్ని వేల మైళ్ళు. సో అక్కడ కూడా ఈ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అక్కడ చేరి వాటి నివాసాలను కూడా పాడు చేసేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ అంతా కోరల్ రీఫ్స్ ఏరియాలో ఉందో అవి చనిపోవటం మొదలుపెడతాయి. సో ఇదంతా పొల్యూషన్ కదా, వాటర్ పొల్యూషన్ ఇది. సో ఆ మ్యాంగ్రూవ్స్ కానీ, పైగా ఈ కోరల్ రీఫ్స్ కానీ విడివిడిగా 350 మిలియన్ల ఎకానమీ. మనం పైసా పెట్టుబడి పెట్టట్లా వాటి మీద, కానీ మనం వేసే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వాటికి నష్టం చేసి మనం కూడా నష్టం తెలుసుకుంటున్నాం. ఈవేళ కోరల్ రీఫ్స్ నుంచి క్యాన్సర్ ట్రీట్ చేసే మందులు కూడా తయారు చేస్తారు. మీరు చూడండి, ప్రకృతి మనకి ఉచితంగా ఇచ్చిన అలాంటి ఉపయోగకరమైన వాటిని మనకి తెలవకుండా అలా నాశనం చేసుకుంటున్నాం అన్నమాట, చేతులారా. సో అవి చనిపోతే ఇంకో విషయం ఏంటంటే, మనం పీల్చే గాలిలో 50% ప్రపంచం మన సముద్రం నుంచే వస్తుంది. ఇందులో ఆక్సిజన్ రావడానికి కారణం ఇట్లాంటివి కూడా మన కోరల్ రీఫ్స్ నుంచి వస్తుంది. అదర్ కూడా ఉన్నాయి, మైక్రో ప్లాంక్టాన్స్ అంటారు, మన కంటికి కూడా కనపడవు అవి. ఇలాంటివన్నీ మన ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటే 50%, మనం ఒక్క నిమిషం ముక్కు మూసుకుని ఉండలేం కదా, అలాంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఆక్సిజన్ సప్లై చేస్తున్నవి. అలాంటి ఉచితమైన సదుపాయాన్ని కూడా మన అవివేకంతో పాడు చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇవన్నీ కలిపి మన అనారోగ్యానికి, ప్రకృతిలో ఉన్న మిగిలిన జీవులకి, చెప్పుకోలేని జీవులకి తీరని అన్యాయాన్ని చేస్తున్నాయి. మనకి కూడా ఇప్పుడు ఈ చేపలు ఇవి కూడా మన ఎకానమీలో పార్టే కదా, వ్యాపారాలు చేస్తున్నాం కదా. మరి అవి లేకపోతే వ్యాపారం కూడా నష్టమే కదా. అండ్ అవి కూడా ఏ తప్పు చేయకుండా మన అవిధేయత వల్ల అవి శిక్ష అనుభవిస్తున్నాయి. అవునండి, జంతువులు. అవును రూప. మనం ఏమనుకుంటాం, మనుషులు చాలా ఉత్కృష్టమైన జన్మ, మనకి తెలిసినంత ఏమీ ఎవరికి తెలియదు అనుకుంటాం కదా, ఏ జీవికి తెలియదు అనుకుంటాం కదా. మన ఈ మేధస్సుతో మనకి తెలవకుండా ఆ పని చేస్తున్నాం, తెలిసి కూడా చేస్తున్నాం. ఇది ఈ గుర్రం మీద స్వారీ మనం తగ్గించాలి, మానాలి ముఖ్యంగా. లేకపోతే అవి నష్టపోతే మనం కూడా నష్టపోతాం. అవును, అసలు కంప్లీట్గా ప్లాస్టిక్ని బ్యాన్ చేసేయచ్చు కదా సార్, ఎందుకు ఇంత నష్టం జరుగుతున్నా అంత సైలెంట్గా ఉంటున్నారు చూస్తూ? అంటే ఇది ఒక చిక్కు ప్రశ్న రూప. ఇందులో ఏమైందంటే, ప్లాస్టిక్ని మనం ప్లాస్టిక్గా ఒక బ్యాగ్గా చూస్తున్నాం, కానీ వెనక్కి చూస్తే ఇది ఒక వ్యాపారం కూడా. సో ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు, దాని మీద సంపాదన ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, జీవితాలు గడుస్తున్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు నడుస్తున్నాయి ప్రతి ప్రోడక్ట్తోనూ. అయితే వ్యక్తిగతంగా వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటంటే, ఇన్ని దశాబ్దాల ఈ వ్యాపారంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. మంచి జరగడం లేదు అని తెలిసినప్పుడు మనం ఆ వ్యాపారం మానగలుగుతున్నామా లేదా అనే సమస్య. అవును, ఆ మానలేకపోవటం అదొక బ్రతుకు తెరువుగా మారిపోయింది. అది తప్ప ఇంకో పని చేయటం రాని వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మనకి హాని చేసుకునే వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమే, నష్టమే. ఇప్పుడు ఈ తయారు చేసే వాళ్ళకు వ్యాపారం కింద వాళ్ళు పైకి వెళ్ళి ఉండొచ్చు ఆర్థికంగా, కానీ వాళ్ళ పిల్లలు కూడా అలాంటి ప్లాస్టిక్ బాటిల్లోనే వాడతారు కదా, అదే వస్తువులు ఉంటారు కదా. ఇంకో విషయం ఏంటంటే, మనం గమనించిన వ్యవహారం, మన కార్లలో ఎన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయో మీకు ఊహించగలరా మీరు? చాలా ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు మనం అక్కడ లాక్ చేసి వెళ్తాం కదా, ఆ హాట్ ఎయిర్ అంతా అందులోనే తిరుగుతూ ఉంటుంది.
ఎగ్జాక్ట్లీ. వెంటనే అది కొంచెం సేపు ఆగి విండోస్ ఓపెన్ చేసి కొంచెం సేపు ఆగి వెళ్ళకపోతే అది మన ఆరోగ్యానికి కూడా ప్రమాదం, క్యాన్సర్ లా క్యాన్సర్ కూడా మారుతుందంటారు రావచ్చు. కదా. అందులో ఇందాక మనం అనుకున్నట్లు ఈ టెఫ్లాన్ ఇవి ఎలా అయితే ఎయిర్లో విషవాయువులు వస్తున్నాయో వేడైనప్పుడు దీనిలో కూడా వచ్చే ప్రమాదం ఉంది. జనరల్గా నాకు మామూలుగా ఎవరో చెప్పారు సార్, కార్ ఎక్కగానే ఏసీ ఆన్ చేసినప్పుడు విండోస్ అన్ని దించేసి కాసేపు అయ్యాక క్లోజ్ చేయాలనేది, అందుకే కానీ దాని వివరం నాకు అది తెలియదు. దానికి కారణం మీరు ఏసీ వేసినా వేయకపోయినా ముందు అది హీట్ చేసేసి దాంట్లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ అన్నీ మెటీరియల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ ఎయిర్ అందులో కొన్ని ఉంటాయి వాలటైల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి గాలిలో రిలీజ్ అవుతుంటాయి, కాన్స్టెంట్గా అవుతూ ఉంటాయి. కాస్త వేడి తగిలినప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అవన్నీ కార్ ఎక్కగానే మనం పీల్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ పెయింట్. అవును, పెయింట్ కూడా. ఓకే, చాలా ప్రమాదం సార్ ఇది. ఇది ప్లాస్టిక్లోకి రాదు కానీ, ప్లాస్టిక్ దీంట్లోకి రాదు కానీ అట్లా అవుతున్నాయి అన్నీ కూడా. వీటి మీద నిరంతరమైన విశ్లేషణ జరగాలి, పరిశోధన జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే కాస్త ఆలస్యమైన మార్కెట్లో పెట్టాలి. ఎందుకంటే ఇది మన ప్రాణాలతో మనం ఆడుకునే విషక్రీడ. విష క్రీడ చాలా పెద్ద పదం సార్ ఇది. సో చూసారు కదండి, ప్లాస్టిక్ కవర్లో మాత్రమే ఉంటుంది అనుకుంటా ఉంటాం మనం. వేడి ప్లాస్టిక్ గ్లాసులు కవర్లే వాడొద్దు అనుకుంటాం, కానీ మనం తినే ఫుడ్ దగ్గర నుంచి పీల్చుకునే గాలి వరకు అంతా ప్లాస్టిక్లోనే బ్రతుకుతున్నాం మనం. మన చేతుల్లో ఉన్న మట్టుకు కిచెన్లో నాన్ స్టిక్ పాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేసేసి స్టెయిన్లెస్ స్టీల్ వాడుకోవడం ద్వారా కాస్త ఇబ్బంది ఉండదు. పిల్లలకు కూడా ఫుడ్ పెడతాం కాబట్టి. అండ్ కార్లు వాడేవాళ్ళు కూడా కార్ని యూజ్ చేసే ముందర కాసేపు మిర్రర్స్ దించేసుకుంటే ఆ ప్లాస్టిక్ ఎయిర్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. ఎలాగో పూర్తిగా తప్పించుకోలేం, మన చేతిలో ఉన్న మట్టికి మనం జాగ్రత్త వహిద్దాం. నమస్తే.